హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక హెల్దీ స్నాక్ చూపించబోతున్నాను. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తీసుకుంటారు. అదేంటంటే పల్లి చెక్క. ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి. ఒక బాండీ తీసుకొని అందులో 2 కప్పుల పల్లీలు వేయాలి. 2 కప్పుల పల్లీలు వేసిన తర్వాత స్టవ్ చిన్నగా సిమ్లో పెట్టుకొని కల తిప్పుతూ ఉండాలి. ఫుల్ మంట మీద పెట్టొద్దండి. పల్లీలు కాస్త మాడితే పల్లి చెక్క టేస్ట్ బాగుండదు. సిమ్లో పెట్టి వేయించాలి. 6 to 7 minutes పడుతుందండి. పల్లీలు మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మంట సిమ్లో ఉంచి వేయించాలండి. పక్కా మెజర్మెంట్తో చెప్తా, ఎవరైనా ఈజీగా చేయొచ్చండి. పల్లీలు వేగినాయా లేదా అని చూస్తున్నాను చూడండి. ఇంకా కాస్త వేగాలండి పల్లీలు మాడకుండా తిప్పుతూ ఉండాలి. మరొకసారి చూస్తున్నా చూడండి. పొట్టు అలా అంటే ఇట్లా చేతితో నలిపితే ఊడేలాగా కాస్త వేయించుకోవాలండి. పల్లీలు ఆల్మోస్ట్ వేగాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్లేట్లో తీసుకున్నాను. ఈ పల్లీలను కాసేపు చల్లారే వరకు పక్కన పెట్టాలి. పక్కన పెట్టిన తర్వాత వీటి పొట్టు ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. చల్లారిన పల్లీలను ఒక టవల్లో వేసి చపాతీ కర్రతో చపాతీలా రుద్దాలండి. అలా రుద్దడం వల్ల పల్లీల పైన ఉన్న పొట్టంతా పోయి చాలా క్లీన్గా అవుతుంది. 1-2 ఉంటే చేతితో అనుకోవచ్చండి. స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టాలి. అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మనం ముందుగా తీసుకున్న పల్లీల మెజర్మెంట్ కప్పులతో 2 కప్పుల బెల్లం తురుము తీసుకోవాలి. 2 కప్పుల బెల్లం తురుము వేసి స్టవ్ను సిమ్లో ఉంచి గరిటెతో కలుపుతూ ఉండాలి. కొందరు కాస్తాన్ని బెల్లం అడగంటకుండా కాస్తాన్ని వాటర్ వేస్తారండి. వేయాల్సిన అవసరం ఏమీ లేదు. అలా వేయడం వల్ల పాకం కాస్త లేటుగా వస్తుంది. మనం నెయ్యి వేసాం కాబట్టి అడగంటదు. కాకపోతే స్టవ్ దగ్గరే ఉండి చిన్నగా అటు ఇటు కలుపుతూ ఉండాలి. చూడండి, బెల్లం అడగంటకుండా గరిటెతో అటు ఇటు కలుపుతూ ఉన్నాను. ఒక 2 నిమిషాలు అలా కలిపేసరికి బెల్లం కరగడం స్టార్ట్ అయిందండి. అడగంటకుండా తిప్పుతూ ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కొంచెం బెల్లం మాడిపోతూ ఉంటుందండి. చూడండి, బెల్లం ఆల్మోస్ట్ పూర్తిగా కరిగిపోయింది. అందులో కాస్త ఇలాచీ పౌడర్, కాస్త బెల్లం ఎగుటుపోవడానికి చిటికెడు అంటే చిటికెడ సాల్ట్ వేయాలండి. ఇలా సాల్ట్ వేయడం వల్ల పల్లి చెక్క మరింత టేస్ట్గా ఉంటుంది. ఈ స్వీట్ అనే కాదండి, ఏ స్వీట్లో అయినా కాస్త చిటికెడు సాల్ట్ వేస్తే బాగుంటుంది. నేనైతే వేస్తాను. పాకం వచ్చిందా లేదా అని చూస్తున్నాను చూడండి. ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని గరిటెతో అందులో పాకాన్ని వేసి చూస్తున్నాను. ఇలా మనం చేయితో ఇట్లా ఇరిసినప్పుడు మన పూస ఇట్లా ఎలా విరుగుతుందో అలా విరిగితే పాకం వచ్చినట్టేనండి. పాకం కోసం చూసానండి, కొంచెం మెత్తగా ఉంది. ఇంకా కాసేపు ఉంచాలని అలానే ఉంచి కలుపుతున్నాను చూడండి. నేను లెఫ్ట్ హ్యాండ్తో వీడియో తీయడం వల్ల కాస్త కరెక్ట్గా చూపించలేకపోతున్నానండి. మళ్ళీ ఒక బౌల్లో వేసి చూస్తున్నాను చూడండి. ఇప్పుడు చూడండి, బాగానే వచ్చిందండి. పల్లీలు అందులో వేస్తున్నా. పల్లీలు వేసి తిప్పుతూ ఉండాలండి. పల్లీలు వేసి తిప్పేటప్పుడు కూడా 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. టేస్ట్ బాగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుతున్నాను చూడండి. అలా వేసి కలిపిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిపై 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ లేదా నెయ్యి ఏది ఉంటే అది వేసి రుద్దాలండి. రొట్టె కోలకు కూడా రుద్దాలండి, చపాతీ కోలకి. అలా చపాతీ కోలకు ఉన్న ప్లేట్కి నూనె లేదా నెయ్యి రుద్దడం వల్ల వాటికి అంటుకోకుండా ఉంటుందని రుద్దుతారండి. అలా పెట్టిన తర్వాత చపాతీ కోలతో ఆ పల్లీల మిశ్రమాన్ని అలా చపాతీలా ఒత్తాలండి. నేను కొంచెం షేప్ రావడం కోసం అలా నెమ్మదిగా ఒత్తుతున్నానండి. చూడండి, ఇలా మనం ఇంట్లోనే పిల్లలకు స్నాక్స్ రెడీ చేసి పెట్టుకుంటే హెల్దీ, మనకు కూడా మనస్తృప్తిగా ఉంటుందండి. షేప్ రావడం కోసం నేను చాకుతో ఇట్లా అదుముతున్నాను. కాకపోతే నేను చేసిన పొరపాటు ఏంటంటే చాకుకు ఫస్టే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుంటే బాగుండు.
అలా రాయకుండా కట్ చేయడం వల్ల పీసులు కాస్త కరెక్ట్గా రాలేదండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, కాకపోతే పీసులు ఈవెన్గా రాలేదు, కాస్త ఉడుదుడుకులుగా అంటే ఇట్లా మామూలుగా వచ్చాయండి. కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇందులో నేను చేసిన మిస్టేక్ ఒకటే అండి, చాక్కి ఫస్ట్ కాస్త నెయ్యి రాస్తే బాగుండేది, చాక్ అతకకుండా వచ్చేది. చూడండి, కాసేపు ఆరిన తర్వాత పల్లి చెక్కలు విడదీస్తున్నాను. బాగా వచ్చినాయండి, కాస్త షేపే అటు ఇటుగా వచ్చింది. చూడండి, చూపిస్తున్నాను. కట్ చేసి తీస్తున్నాను. ఈజీగానే ప్లేట్ నుండి వచ్చింది, కానీ షేపే కాస్త రాలేదు, ఈవెన్గా రాలేదు సర్కిల్ షేప్లో, అంతే అండి. టేస్ట్ మాత్రం అదుర్స్ బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి పెట్టండి. పిల్లలకి హెల్తీగా చేసినట్టు ఉంటుంది. మన చేతులతో చేసి పెట్టుకుంటే ఆ తృప్తే వేరు పిల్లలకి. మన ఛానల్ని మీరందరూ ఇలానే ఆదరిస్తూ ఉండి నన్ను కాస్త ముందుకు తీసుకెళ్ళాలండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి ప్లీజ్. మీ ప్రోత్సాహంతో మరి కొన్ని మంచి మంచి వీడియోలు తీసి అప్లోడ్ చేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక వంటలకు సంబంధించిన వీడియోసే కాదండి, మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. ఆల్ ఇన్ వన్ లాగా మన ఛానల్ని చూస్తూ ఉండండి. మరొకసారి చెప్తున్నాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. తప్పకుండా నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.